నేను 1-2 మాటలు మాట్లాడాను. తర్వాత 3-4 మాటలు సహోదరులు నేను వారిని కోరినప్పుడు వారు నా స్థానంలో మాట్లాడారు. ఈవేళ 5వ మాటను గురించినటువంటి ధ్యానంలోనికి మనం వెళదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. మీ బైబిల్ తెరిచి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. ఈవేళ ఈ వాక్య మూలాన్ని మనం చదువుకుందాం. చదవండి ఎవరైనా. చదవమ్మా. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. 29 కూడా చదవండి. చిరకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి పిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. దేవుడు తన వాక్యము మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రాత్రికాల సమయంలో మనం ఈ ప్రత్యేకమైనటువంటి మాటను గురించినటువంటి ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి ధన్యత కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట, నేను దప్పికొనుచున్నాను, నాకు దాహం అవుతుంది, నా నోరంతా పెడసగట్టుకుపోయింది, నా నాలుక బాగా ఎండిపోయింది, నాకు చాలా తీవ్రమైన ఒత్తిడిగా ఉంది, అందుచేత నా నోట్లో ఎవరైనా కాస్త 2 చుక్కలు నీళ్లు పోసి నోరు తడపండి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సంపూర్ణమైన మానవుడిగా దేవుడు తన సొంత శరీరములో అనుభవించిన ఆ నరక యాతనను సూచిస్తోంది. ఆయన మహిమలతోనో, ఆయనకున్న శక్తితోనో, లేదంటే మరి ఏ ఇతరత్ర వివిధ రకములైనటువంటి ఈ కనికట్టు లాంటి వాటితోనో ఆయన ఈ సిలువను, ఈ శ్రమను ఆయన దాటవేయలేదు. బైబిల్లో ఒక వాక్యం మనం ఈ విధంగా చూస్తాం. ఆయన రక్త మాంసము గలవాడై మనతో పాలివాడాయను అని. ఆయన పరలోకంలో ఉండవలసినటువంటి దైవం ఆ పరలోక భాగ్యమును విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ ఆయన మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని మన కోసం శిలువ మరణాన్ని పొందినంతగా తను తాను తగ్గించుకొనెను అని కూడా మనం చూస్తాం. రక్త మాంసములు గలవాడుగా వచ్చాడు అంటే రక్త మాంసములు కలిగినటువంటి మానవ శరీరం ఏ చిన్న గాయమైనా అది మనకి ఎంతో నొప్పిని, చాలా వేదనను, బాధను కలిగిస్తుంది. ఆ నొప్పి, ఆ బాధ 100కు 200% ఆయన స్వయంగా భరించాడు, అనుభవించాడు తప్ప ఏదో ఒక మాయ చేత అనుభవిస్తున్నట్టు నటించలేదు. ఎందుకంటే ఆయన ఆ శ్రమను ఇష్టపడి మనల్ని విమోచించడానికి మన మీద ఉన్న అత్యంత ప్రేమతో, ఎందుకంటే మరి ఆయన చేతులతో మనల్ని తయారు చేసుకున్నాడు. ఆయన ఊపిరి ఊది మనల్ని మనుషులుగా, జీవాత్మగా ఆయన మార్చుకున్నారు. ఆయన కోసం మనల్ని సృష్టించుకున్నాడు. మనం ఆయనతో సహవాసం చేస్తామని ఆశ పెట్టుకుంటే
మనం ఆజ్ఞ అతిక్రమించి మనం సాతానుకు దాసులం అయిపోయాం. ఆయన ముందే మరో బొమ్మనో లేదా సృష్టినో పూజించి ఆయనను ఘోరంగా మరి అవమానపరిచిన సమయంలో మరి ఆయన కోపం రగులుకొని మన మీద ఆ తీవ్రమైన శిక్ష, ఆ ఘోరమైనటువంటి నరకాగ్ని గుండంలో మనల్ని త్రోసివేసే ఆ చివరి క్షణంలో దేవునికి కలిగిన తలంపు ఇది. ఏంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవడైనా విశ్వాసం ఉంచితే వాడు ఈ నరకాగ్నిగుండంలో పడకుండా, నశింపకుండా నిత్య జీవం పొందే అవకాశం ఒకటి ఇద్దాం అని ఆయన కలిగిన తలంపు అది. ఆ తలంపుతో మరి ఆయనే ఈ భయంకరమైనటువంటి మానవ జీవితాన్ని కోరుకున్నాడు. మరి అంత విస్తారమైన ప్రేమ గలవాడు, అంత విస్తారమైనటువంటి ఆ సర్వోన్నతుడు 33.5 సంవత్సరాల అతి స్వల్పమైన, అల్పమైన మానవ జీవితంలోనికి ఆయన వచ్చాడు. మరి శరీరాన్ని ఆయన ధరించాడు. బైబిల్లో రాయబడింది కదా, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14 వచనానికి వస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ప్రియులారా, పూర్తి మానవుడిగా ఆయన మన మధ్య నివసించాడు. అంటే దేవుని బిడ్డలారా, అన్నీ ఆయనకి ఎదురవుతున్నాయి. అందుకే హెబ్రీలో ఉన్నటువంటి గ్రంథకర్త అంటాడు, ఆయన మనతో పాటుగా శ్రమలలో సహానుభవము లేనివాడు కాడు అంటాడు. అంటే మనకి ఎలాంటి శ్రమలు ఎదురవుతున్నాయో అవన్నిట్లో ఆయన సహానుభవం గలవాడు. అందులో ఆయన ఏమి అతీతుడిగా లేడు. ఎందుకంటే ఒక పశువు బలిచ్చేటప్పుడు అది ఎలా గిలగిలగిల తన్నుకొని కొట్టుకుంటుందో, మరి ఆ పశువు స్థానంలో, ఆ పస్కా పశువు స్థానంలో బలి అవడానికి కదా మరి ఆయన వచ్చింది. కనుక ఆ బలి ఎక్కడా కూడా లోపము లేనిదై ఉండాల. అందువల్ల ఆయన పూర్తిగా తన యొక్క శరీరాన్ని మనకు సజీవ యాగముగా సమర్పించాడు. అందులో మరి చివరి దశ ఆ శిలువ యాగం, ఆ ప్రాణ త్యాగంతో ఇక విమోచన కార్యం సమాప్తం అవుతుంది కదా. ఇక ఆయన ఎందుకు వచ్చారో అది ఇక నెరవేరిపోతుంది కదా. అందువల్ల ఇక ఎక్కువ శ్రమ ఈ శరీరానికి ఆయనకి ఎదురైంది. 33.5 సంవత్సరాల్లో అత్యంత తీవ్రమైన శ్రమ ఆయన చివరి ఈ రోజున, అంటే శిలువ మరణం పొందే రోజున ఎదురైంది. దేవుని బిడ్డలారా, ఆ ప్రతిదీ కూడా ఆయన లిటరల్ గా అనుభవించారు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టాం. దేవుడు కదా, ఆయన దేవుడు అనుకోమాకండి. దేవుడు కానీ మానవుడై ఉన్నాడు. కనుక మానవుడై ఉన్నాడు కనుక మానవ శరీరానికి ఏ దెబ్బతో అన్ని దెబ్బలైన తగిలి దానివల్ల వచ్చే ఆ లోతైన బాధ కంప్లీట్ గా ప్రభు అనుభవించాడు. అందులో మరి అప్పటికే చాలా జరిగిపోయింది. మీరు చూస్తే ఆ పైన మనం చదివితే మరి ఆయనను అప్పటికే 39 కొరడా దెబ్బలు కొట్టారు. వెనకాల వీపంతా కూడా రక్తసిక్తం అయిపోయి నాగటి చాళ్ల వలె దున్నబడింది. ఆయన అలా ఈడ్చుకొని పోయారు అని మనం కొన్ని ఈ ఇంగ్లీష్ వాళ్ళు తీసినటువంటి కొన్ని ఫిల్మ్స్ లో కూడా చూసాం. తట్టుకోలేనంత ఆ వేదన మనం చూసాం. తర్వాత ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన ఎగతాళి చేయటానికి రాజ కిరీటం బదులుగా ఒక ముళ్ళ కిరీటం ఆయనను తలకేసి బలంగా గుచ్చారు. చివ్వున రక్తం అలా చెందిందని మనం తెలుస్తుంది. తర్వాత మరి ఇక కొట్టడం లెక్కలేదు, ఆ గడ్డం పీకడం ఇక లెక్కలేదు. విపరీతంగా ఆయనని ఆడుకున్నారని మనం ఒక పాటలో ఉంటుంది కనుక, బంతులు ఆడినారు అని మనం ఒక పాటలో కూడా పాడతాం. మరి అలాంటి శ్రమ ఆయన ఎదురైంది. తర్వాత శిలువ భుజాన వేశారు, అది మోయలేక మోసాడు ఆయన.
మరి ఆ ఎత్తైన రాళ్ళు గుట్టల మధ్యలో గుండా ఆ కపాలమను స్థలం, ఆ కల్వరి గిరి మీదకు ఆయన దాన్ని మోసుకొని వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మరి ఆయనకు ఆ రెండు చేతులు అటు ఇటు చాపి, రెండు కాళ్ళు ఒక కాలు మీద ఒక కాలు ఇలా వేసి, మరి పూర్తిగా ఆ రెండు కాళ్ళలో నుండి చెక్కలోకి దిగేటట్టుగా, ఈ అరిచేతిలో నుంచి చెక్కలోకి దిగేటట్లుగా, మరి మేకులు పెద్ద పెద్ద రాడ్లు మేకులేసి పెద్ద సుత్తులతో ఆయన్ని కొట్టారు. ఆ సిలువుకి గుచ్చారు. ఎంత వేదన! మరి ఆ తర్వాత ఆ సిలువని ఇలా పైకి లేపేశారు. లేపేటప్పుడు చూడండి, ఆ మేకు ఒక గొబ్బ, ఆ దాని మీద వేలాడింది బరువంతా కూడా. అది ఎంత చీరుకుపోతుందో మీరు చూస్తారా? ఆ మేకు మీద వేలాడుతుందన్నమాట ఆయన బాడీ అంతా. అంటే అది అలా చీరుకుపోతా ఉంటుంది కదా! ఇక మనం ఊహించలేం. అది ఊహిస్తే ఇప్పుడు మనం అందరం ఏడ్చేస్తాం. ప్రియులారా, అలాంటి పరిస్థితి జరుగుతా ఉన్న సమయంలో సహజంగా దాహం వేస్తుంది. సహజం అది. నాకు నేను కూడా కొన్ని సందర్భాల్లో హఠాత్తు పరిణామాలు ఎదురయ్యాయి. ఒక యాక్సిడెంట్ ఎదురైంది ఒకసారి. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కంగారులో, ఆ ఆ వేదనలో, ఆ గలిబిలి వచ్చిన సమయంలో ఆటోమేటిక్‌గా నా నోరు ఎండిపోయింది. నాకేమి మాట్లాడడానికి కుదరటం లేదు. నోరు ఎండిపోయింది. ఇక ఆ నోరు ఎండిపోతే ఆ కాసేపు నేను మాట్లాడలేకపోతున్నా. నాలుక పెరసగట్టుకుపోయింది. ఇక మాట్లాడుతుంటే, అరుస్తుంటే మాట రాకపోతే గబగబా అక్కడ ఎవరో ఒక అతను మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తాడు. మంచినీళ్ళు తాగితే అప్పుడు కొంచెం తేరుకుంది. తర్వాత అదంతా అయ్యాక మా పిల్లలతోనో ఎవరితోనో నేను ఈ విషయాన్ని పంచుకుంటే అప్పుడు సైంటిఫిక్ రీజన్ చెప్పారండి. ఆ నరాలన్నీ కూడా పెడుసుగట్టుకుపోయి రక్త ప్రసరణ ఆగిపోయి అప్పుడు ఆటోమేటిక్‌గా దాహం అలా విపరీతంగా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఆ దాహం ఎంతవరకు వెళ్ళిపోద్దండి? ఇక చావు బతుకు చచ్చిపోయేదాకా వెళ్ళిపోతుంది. చాలా మంది జీవితాల్లో చనిపోయడానికి కొద్ది క్షణాల ముందు ఆ దాహం ఆ చనిపోయే ముందు కాస్త 2 చుక్కలు పోస్తే బతుకుతారు. కానీ అది లేకపోతే చనిపోతారు. నేను విన్న వార్త, పేపర్‌లో చదివిన వార్త మనకు తెలుసు కదా! ఎన్టీ రామారావు గారు మరణించేటప్పుడు కూడా ఆయన అదే తెల్లవారుజామున 4కో, 3కో ఆయనకి దాహం అయిందని, ఆయన మంచినీళ్ళు కావాలని ఆయన పెద్ద ఇంట్లో ఆయన అడిగారని, కానీ మరి దురదృష్టవశాత్తు ఎవరు ఊహించి ఉండరో ఆయనకి అలాంటి పెద్ద ప్రమాదం వస్తదని ఆ టైంలో. ఆ సమయంలో పాపం ఆయనకి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు ఆ ఇంట్లో లేరని నేను ఈనాడు పేపర్‌లో ఎక్కడో చదివాను. సో, ఇది మనం చాలా సార్లు చూస్తానే ఉంటాం. ఇక మరి ఆ పిడసగట్టుపోయిన దాంతో ఆయన మరణించడం మనం చూస్తాం. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నీళ్లు తక్కువ తాగాలి. కిడ్నీ ప్రాబ్లంతో ఉన్నప్పుడు నీళ్లు తక్కువ తాగాలి సార్. ఎక్కువ తాగితే ఆ ప్రాబ్లం పెరుగుద్ది. తక్కువ తాగితే నోరంతా ఎండిపోద్ది. అందుకని డాక్టర్స్ ఏం చెప్తారు? నేను కొద్దిమంది ఆహ్, ఆ అవస్థ పడేటువంటి పేషెంట్స్‌ని చూడటానికి, ప్రార్థన చేయటానికి నేను వెళ్తుంటాను గదా! అప్పుడు నేను చూసిన సన్నివేశాలు ఏంటంటే, డాక్టర్ చెప్పారట, జస్ట్ ఒక స్పూన్ వాటర్ ఇట్లా నాలుక మీద వెయ్యండి చాలంతే. ఎక్కువ తాగటానికి వీల్లేదు. అస్సలు తాగకుండా ఉంటే గూడా ప్రమాదమే. చూడండి ఎలాంటి పరిస్థితి వస్తుందో. ఒక్కొక్కసారి ఆహ్, మన జీవితం ఎంత స్వల్పమైందో తెలియాలంటే అప్పుడప్పుడు ఆహ్, మన సహోదరులు ఐసీయూలో ఉన్న సహోదరులకి ప్రార్థన చేయటానికి వెళ్ళాలి. ప్రార్థన చేయడానికి వెళ్తే తెలుసుద్ది మన జీవితం ఎంత స్వల్పమైందో, మనం ఎంత ధన్యులమో తెలుసుద్దనమాట. అప్పుడు నేను చూసినప్పుడు చాలా వాటర్ అట్లా ఆహ్, కొంచెం అలా నాలుక మీద ఎయాలి. అప్పుడు కొంచెం మళ్ళా ప్రాణం బతుకుద్ది. చూసారా ప్రియులారా? ఇదంతా కూడా రియల్. ఇది కథ కాదు. ఇది మానవ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూసేదే. చనిపోయే ముందనమాట. సో, దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువుల వారు వాస్తవికమైన మరణాన్ని ఆయన దగ్గరికొచ్చేస్తుంది. ముంచుకొచ్చేస్తుందిక.
ఊపిరి ఆగిపోయే స్థితి వచ్చేస్తుంది. ఆ టైంలో ఆయనకు సహజంగా మానవ ఆ మానవాళ్ళందరితో పాటుగా ఆయనకి దాహం అయింది. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన అన్నారు, నేను దప్పిగొనుచున్నాను. ఆ టైంలో ఏదో కొద్దిగా చల్లటి నీళ్లు నోట్లో వేస్తే కాస్త ఉపశమనం కలిగేది. కానీ అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి సైనికులు మరి నిజంగా కసితో కదా అదంతా చేస్తున్నారు. కసితో చేస్తున్నారు కదా, ఘోరమైన అసూయతో చేస్తున్నారు కదా, తీవ్రమైన మరి వ్యతిరేక భావంతో ఆయన మీద కక్ష కట్టి కడుపులో కచ్చి పెట్టుకొని కదా అదంతా చేస్తున్నారు. అందుకని ఇప్పుడు కూడా వారికి కనికరం రాలా. దేవుని బిడ్డలారా, ఆ టైంలో కూడా ఏదో కొద్ది నీళ్లు అందిద్దాం అనకుండా అక్కడ ఏముందట, ఒక చిరక ఉందట. ఆ చిరకలో చేదు కలిపిన చిరక. నేను ఇంకో చోట ఎక్కడో చదివి వెనిగర్ కలిపారంట. వెనిగర్ అంటే బాగా చేదైనటువంటి ఏదో కూరలో ఎక్కడో చిన్న ఇంత వేసేదనమాట. అది స్పాంజికి దాన్ని పీల్చేటట్టు చేసి కర్రకు అది తగిలిచ్చి ఆ చివరికి పంపించి ఆ నోటికి అందిస్తే ఆ నోటికి నీళ్లు వస్తున్నాయి కదా అని ఆశపడ్డాడు. కానీ నీళ్ల బదులుగా ఆ భయంకరమైనటువంటి ఆ చేదు విషం, ఆ చేదు ఆయనకి అందేసరికి దాన్ని ఇలా తప్పుకున్నాడు ఆయన. అక్కడ కూడా ఆయనకి ఆదరణ కరువు అయిపోయింది. దేవుని బిడ్డలారా, అంత ఘోరమైన శ్రమ ఆయన అనుభవించారు. మీరు చూస్తే ఇక ఆ పరిస్థితి ఎట్లా వచ్చేసిందంటే దాని తర్వాత ఇంక 2 మాటలే మాట్లాడారు. ఆ ప్రాణం పోతుంది ఇంకా. వీళ్ళు కాస్త నీళ్లు పోస్తే ఇంకొంచెం సేపు ఉండేదేమో, కానీ దేవుని చిత్తం అది. లేఖనం నెరవేరినట్లు అంటున్నాడు అక్కడ, చూసారా? ఆ లేఖనం ఆయన ఆయన చనిపోవాలి ఇక. అందుకని వాళ్ళు బ్రతికించడానికి ఉపయోగపడే నీళ్ళు ఇవ్వాల. అదంతే ఇక. ఆ నీళ్లు చేదు ఇచ్చారు. ఆ నీళ్లు కూడా ఆయన లోపలికి వెళ్ళాలా. ఇక ఆ పోయే ప్రాణాన్ని ఆపే ప్రయత్నం ఎవరు చేయలేదు. ఇక ఆ తర్వాత 2 మాటలే మాట్లాడాడు ఆయన. అప్పటికి అంతా సమాప్తమైందని ఆయన అన్నాడు. ఆ తర్వాత ఇక తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తానని చెప్పి ఆయన తల వంచి చనిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ ఆ చనిపోవడానికి సమాప్తమైందని దేవునికి అప్పచెప్పడానికి ముందు అన్న మాట, నేను దప్పిగొనుచున్నాను. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం కలుగుద్ది కదా మనకి. చాలా మాటలు మనం చూస్తాం కదా. మీరు 104 కీర్తనలో మీరు చదివితే ఎంత చక్కటి మాటలు ఉంటాయండి. దేవుని ప్రేమ, ఆయన మనకి ఎలాంటి కార్యాలు చేశాయండి. ఆ మాటలు ఏమన్నా కొంచెం మనం చూద్దామా? ఒక్క మాట. 104 కీర్తన పుట్టించును. ఆయన అవి కొండ లోయలలో నీటి నీటి బుగ్గలను పుట్టించును. అవి మన్యములలో పోయిను పారును. అవి మన్యములలో పారు. పారు అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకును. దేవుని బిడ్డలారా, సహోదరులారా, మీరు చూసారా? అడవి గాడిదలకు దప్పిక తీరుస్తున్నాడు. ఏమండి? మరి కొండలోయలలో నీటి బుగ్గలు పుట్టిస్తున్నాడు. అడవి జంతువులు కూడా ఆయన దాహం తీర్చినటువంటి గొప్ప దేవుడు. మరొక చోట ఉంటుంది, ఆయన కొండ బండలను చీల్చి వారికి దాహాన్ని తీర్చాడు అని ఇజ్రాయెల్ ప్రజలు. దేవుని బిడ్డలారా, పంచభూతాల్లో ఒకటి కదా నీరు, నిప్పు, నింగి, నేల, గాలి అని 5 దేవుడిచ్చినటువంటి వరాల్లో ఒక వరం నీరు. ఆయనే పుట్టిస్తున్నాడు ఇప్పటికీ. స్టిల్ నీరు లేకపోతే ఏం సాధించలేం. అలాంటి నీళ్లు, జీవనాధారమైన నీళ్లు ఇస్తున్నాడు. జీవితానికి నీళ్లు ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సెలయేర్లు ఆయన వల్లే ప్రవహిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, అట్లాంటి గొప్ప ప్రేమ కలిగిన ఆ నీటి దాతకు నీళ్లు కరువైనవి. సెలయేర్లు ప్రవహింపజేసినటువంటి ప్రేమమయుడికి ఓ చుక్క నీరు ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు. నీరు కోసం ఆయన అడిగితే చేదు ఇచ్చారు. ఎంత ఘోరం చూసారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక్క మాట చెప్పి నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. కష్టంలో ఉన్నప్పుడు లోక వైపు లేదా మనుషుల వైపు మనం చూస్తే కూడా యేసు ప్రభువుకు వచ్చిన అనుభవం మనకు కూడా వస్తుంది. కష్టంలో ఉన్నాం కదా, ఎవరన్నా
నాకు కాస్త సహాయం చేస్తారేమో, లేకపోతే అవమానింపబడుతున్నాం కదా, నిందల్లో ఉన్నాం కదా, ఎవరన్నా నన్ను ఆదరిస్తారేమో అని అవి ఎవరికో మన సొంత వాళ్ళకు అనుకొని వాళ్ళకి చెప్పుకుంటే కూడా ఒక్కొక్కసారి వాళ్ళ నుండి మనకి ఏదో ఆదరణ రాకపోగా, ఏదో మనకి ఆ అవసరం తీరకపోగా మనల్ని ఇంకా హేళన చేసి ఇంకా మనల్ని గాయపరిచేటువంటి పరిస్థితుల్లో చాలా మంది చేస్తారు. బైబిల్లో సెంటర్ వచ్చిన ఒకటి ఉంది కదా, బైబిల్కి మధ్య వచ్చిన ఏంటట, ఏమిటా వచ్చిన చెప్పండి? మనుషుల సహాయము వ్యర్థం, మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక మరి యేసు ప్రభు ఒక మానవుడిగా తోటి మానవులను సహాయం అడిగాడు ప్రాణాపాయంలో, కానీ మానవులు ఆయన్ని సహాయం చేయకపోగా ఆయనకి ఇంకెక్కువ బాధ కలిగించారు. ఇది ఒక పాఠం మనం నేర్చుకోవాలి. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని దేవునికే చెప్పుకుందాం. యేసు ప్రభు అంతటి వాడికి కూడా, మానవుడైన దేవునికి కూడా తోటి మానవులు కష్టంలో కూడా సహాయం చేయాలి. కష్టంలో కూడా ఆయనకు చేదే మిగిల్చారు తప్ప ఎవరు కూడా ఆయనకి మంచి కోరుకోవాలి. మనల్ని కూడా అంతే పిల్లరా, ఓసారి ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి ఎక్కడికో ఏదో ఉంటుంది కదా, చెడి చెల్లింటికి వెళ్ళకూడదంట, అలిగి అత్తింటికి పోకూడదంట. చూసారా, వెళ్తే ఏమవుతుంది, అక్కడ మనకి ఆ ఆదరణ కలగకపోగా అపహాస్యము లేక నవ్వులాట్లు పెరిగిపోతాయి. కనుక పిల్లరా, మరి కష్టం అంతా దేవునికి చెప్పుకుందాం, కష్టాన్ని అంతటిని ప్రభుకే చెప్పుకుందాం. మరి యేసు ప్రభువే దేవుడిగా కూడా ఉన్నాడు కదా, ఆయనకి ఎవరు తీరుస్తారా కష్టం? కనుక ఇక ఆయనకు అర్థమైపోయింది, ఇక సమాప్తమైనదని ఎరిగి అని మనం చూస్తాం. ఇక అర్థమైపోయింది, ప్రాణం పోయే సమయం వచ్చేసింది. కనుక ఇక దాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. వారినేమి ఆయన నిందించలేదు, దూషించలేదు. ఆయన దాన్ని సహజంగా తీసుకున్నారు. ఆ తర్వాత కొంతసేపటికి ఆయన మరణించారు. సో ఈ 5వ మాట మనకి ఏం చెప్తోందిట? నేను 2 మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇంతకీ యేసు ప్రభు దప్పికొన్నది శరీరానుసారంగా నీళ్ల కోసం, కానీ కొన్ని కొన్ని పదాలు, కొన్ని సంఘటనలు, కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి అవసరాలను గుర్తిస్తాయి. అవి మనకి గుర్తు చేస్తాయి. ఆ ఆత్మ సంబంధమైన అవసరాలను సూచించే కొన్ని శరీరానుసారమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు ఈయనకి కావాల్సింది నిజంగా సిలువ మీద ఉండగా నీళ్లే, కానీ టోటల్గా ఆయన దాహం ఏంటి? ఆయన దాహం ఏంటి? దేవుని బిడ్డలారా, క్లియర్గా జక్కయ్యతో ఆయన చెప్తున్నాడు. లూకాసు వార్త 19:10లో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. నాయనా, మనం బాగుపడ్డాం సరే, కానీ బాగులేని వాళ్ళను మనం కాస్త ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, సహవాసము ద్వారా వారిని రక్షణ వైపుకి నడిపించడానికి మనం కూడా ఆ భారం, ఆ ఆసక్తి, ఆ ఆశ కలిగి ఉండాలనేది ఈ 5వ మాట మనకి చూపిస్తున్నటువంటి బాధ్యత. యేసు ప్రభు ఒక రోజున ఇదే యోహాను సువార్త మరి 4వ అధ్యాయంలో ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, నాకు దాహంగా ఉంది, నీళ్ళు ఇస్తావా అని అడిగాండి. ఆశ్చర్యం కదా. ఈయన అసలు ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఆమె పైగా సమరయ స్త్రీ కదా. ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన చూడండి, 4:9 చదవండి. యోహాను సువార్త 4:9. 7వ వచనం చదవండి. 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చదువుకుంటూ అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. చూసారండి ఇక్కడ చూసారా, ఈ శిలువ మీద ఉన్నటువంటి సైనికులు కక్షతో ఆయన దాహం తీర్చలా. కానీ ఆశ్చర్యం విషయం ఏంటంటే, ఒక సమరయ స్త్రీ ఆమెను అడుగుతున్నాడు, నాకు దాహానికి ఇస్తావా అని. ఆశ్చర్యంగా ఆయన దాహాన్ని ఆమె తీర్చింది. ఏంటి ఆయన దాహం అని అంటే, దేవుని బిడ్డలారా, ఆమె జీవితం ఒక మాదిరికరంగా, మహిమకరంగా మార్చబడాలి. ఆ నశించేటువంటి ఆత్మ తిరిగి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. జారిపోతున్నటువంటి ఆమె జీవితం తిరిగి మరలా ఆయన బిడ్డగా మార్చబడాలి. ఇది ఆయన కోరిక. జక్కయ్య గురించి ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్పాడు? ఇదిగో ఇతడును అబ్రహాం కుమారుడే, ఈ ఇంటికి
రక్షణ వచ్చింది, అది నా దాహం. ఒక జక్కయ్య లాంటి బుద్ధి చెడిపోయిన వాడిని, ఒక జక్కయ్య లాంటి మరి క్యారెక్టర్లెస్ వాడిని, ధనవంతుడే కానీ ఊళ్ళో పూర్తిగా చెడ్డ సాక్ష్యం గలవాడిని, ఆ చెడిపోయినటువంటి వ్యక్తిని, ఊళ్ళో కొంచెం కూడా విలువలేని ఒక వ్యక్తి, ధనవంతుడే కానీ అందరూ పాపి పాపి అని ఎగతాళి చేస్తూ పరిహాసం చేయబడేటువంటి ఆ ఆ ఆ యొక్క బలహీనుడైనటువంటి ఆ పాపిని యేసు ప్రభు ఎంత ఆశతో ఆయన తిరిగి రక్షణలోకి తీసుకొచ్చాడు. అది దాహం. ఇక్కడ సమరయ స్త్రీ కూడా అస్సలు విలువలేని పిల్ల, విలువలేని స్త్రీ. అందుకని అన్నట్టు కదా, ఆమె 12 గంటలప్పుడు వచ్చిందట. ఎవరు నీళ్ళకి రాని టైంలో, ఉదయం వస్తారు సాయంత్రం వస్తారు గాడాళ్ళు, కానీ మధ్యాహ్నం వచ్చింది. ఎందుకంటే ఆమె చెంగు కప్పుకొని చాటుమాటుగా వచ్చిందని మనకు కొంత అక్కడున్న సందర్భాన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఎందుకని ఆమె క్యారెక్టర్ అట్లాంటిది. ఆమె క్యారెక్టర్కి ఎవరు విలువ ఇవ్వాల, ఆమె జీవితానికి ఎవరు కూడా మరి కొంచెం కూడా విలువ ఇవ్వనటువంటి ఆ బిడ్డ జీవితం కోసం ఆయన దాహం ఉన్నాడు. ఆ బిడ్డ జీవితాన్ని తిరిగి తన రాజ్యంలో చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. నశించిన జక్కయ్య లాంటి వ్యక్తులను ఎడల ఆయన దాహం కలిగి ఉన్నాడు. రమ్మంటున్నాడు. నశించిపోయినటువంటి సమరయ స్త్రీ లాంటి ఒక క్యారెక్టర్లెస్ స్త్రీలను లేదా వ్యక్తుల జీవితాలు మళ్ళా తిరిగి ఏ ఊర్లో అయితే ఆమెకి విలువ లేదో ఆ ఊరోళ్ళకి ఆమె దాహం తీర్చేటంత గొప్ప వ్యక్తిగా, జీవజలపు నీటి బుగ్గగా ఆమె కడుపులో నుండే ఆ జీవజలం అనే వాక్యం ఊరేటట్లుగా దేవుడు ఆమెను తయారు చేశాడు. దేవుని బిడ్డలారా, ఎస్, నశించుచున్న ఆత్మల పట్ల అత్యంత దాహము కలిగిన వాడు యేసు ప్రభు. ఆ దాహం మనకు ఉండాల్సిందే, అది లేకపోతే మనం వేస్ట్. నేను ఈ వాక్యం ధ్యానం చేస్తున్నాను, నాకు ఒక పెద్ద షాక్ తగిలింది. ఈవేళ మా కౌతులంలో ఒక పెద్ద ఆయన చనిపోయారు.